ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం. నాకు కోరిక. నాకు సింధూరం సినిమా చూసారా? సింధూరం సినిమాలో మా రవితేజ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా మా రవితేజ ఏ క్యారెక్టర్ అయితే మా కృష్ణవంశీ సినిమాలో సింధూరం సినిమాలో చేశాడో నా క్యారెక్టర్ అదే. నాకు గన్స్ అంటే పిచ్చండి. నాకు నక్సలైట్లు వాళ్ళ భావాలు పాపం వాళ్ళు చేసే అవి కాదు నా బుర్రలో ఉన్నది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గన్ ఇలా వేసుకుని వాళ్ళు వెనకాల తిరగటం నాకు అది ఒక హీరోయిజం అనమాట. అది ఎప్పుడు పట్టిందో నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఏంటి, ఎక్కడ ఉంటారు వీళ్ళు అన్నప్పుడు ఫస్ట్ టైము నేను చూసింది గద్దర్ గారిని. 79, 80, 81 కరెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరం 80లో శంకరమఠలో ఆయన పాటలు పాడుతున్నారు. ఉర్రోతలు ఊగిపోతాను, రక్తం ఉడిగిపోతుంది ఆయన పాటలు పాడుతుంటే. అయిపోయాక ఆయన బ్యాక్ స్టేజ్కి వచ్చి కూర్చున్నాక, సార్ నేను మీతో వచ్చేస్తాను సార్ అన్నాడు. ఎవరే నీది అన్నాడు. అది భీమవరం సార్, వచ్చి 2 ఏళ్ళు అయింది ఇక్కడికి. ఏం చేస్తావు నువ్వు? డ్యాన్స్ చేస్తావు అన్నట్టు. రాస్తారు, పాట పాడతావు, అస్సలు రాస్తారు అన్నాడు. ఇంకా నాతో వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడు గద్దర్ గారు. ఫస్ట్ ఒక వ్యక్తిని నేను తన పాటలతో చైతన్యం కలిగించేసి, నాకేంటంటే ఈయనకి నక్సలైట్లు తెలుసు అన్న ఆ చిన్న వయసు, అది 19-20 ఇయర్స్లోనూ అసలే అంతంత మాత్రం నాలెడ్జ్. ఆ వయసులో ఏముంటుంది, గన్ను వేసుకుని అలా పాక్కుంటూ గన్ను ఇలా షూట్ చేసి ఎవరిని చంపేద్దాం అంత కసి ఏదో తెలియంది. ఆ కసి ఎక్కడ వచ్చింది? స్కూల్ మాస్టర్ల మీద అయినా ఉండొచ్చు, ఎవరి మీద అయినా ఉండొచ్చు. నక్సలైట్లో కలిపి జాయిన్ అయిపోవాలి ఏమది. దాని తర్వాత ఆ దగ్గర యూనివర్సిటీలో ఉంటారని తెలుసు, నాకు హాస్టల్లో ఉంటారని తెలుసు. అంతా మిడిమిడి జ్ఞానమే. అప్పుడు అంజయ్ గారు ఎవరు సీఎంగా ఉండేవారు. ఓహో, మనం యూనివర్సిటీలో స్నేహాలు చేస్తే వీళ్ళు టచ్ అయితే మెల్లిగా వెళ్ళొచ్చు అని ఏఐఎస్ఎఫ్ అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా కాల్పుల్లో చనిపోవలసి ఉన్నాను. కోటిలోను 80-81లోను పెద్ద కాల్పులు జరిగితేనే ఉన్నాను దాంట్లో, ఆ గ్యాంగ్లో. అసలు ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా తెలియదు నాకు. నాకేంటంటే ఏదో విధంగా వాళ్ళలో కలిసిపోయి అడుగులు పెట్టేయాలి. కసి, తెలియని కసి, గన్స్ అంటే పిచ్చి, విపరీతమైన మోజు, వ్యామోహం, దాని గురించి ఏమైనా చేసేయచ్చు, అది భుజాన ఉండాలి అనుకునేవాడిని. మొత్తానికి చాలా రోజులు యూనివర్సిటీలో నేను చాలామంది దగ్గర కూర్చుని అక్కడ పడుకుని, ఎందుకంటే నాది ఎన్ఐసిటీ, నాది యూనివర్సిటీ చాలా దగ్గర అక్కడ విద్యానగర్లో. తెలియదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో నుండి ఈ వీళ్ళు ఇందాక చెప్పాను కదా అమర్మోహన్ వాళ్ళు డాన్సులు ఒకటి కొంచెం ఇటు తిరిగా మెల్లగా. ఇటు తిరిగే రోడ్డుకి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది పడింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. ఆ రోజు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు స్టేజ్ మీద డాన్స్ చేస్తే. అబ్బాబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, నువ్వు మైకేల్ జాక్సన్ ఈ టైప్ అని. మనం ఈ కళ కూడా ఉందా మన దగ్గర, మనకి ఎలాగ చదువు రాదు కదా, ఉట్టుకుని డబ్బులు సంపాదించాలి, చదువు రాదు, ప్రతిదీ 2 సార్లు చదివేసా, భీమవరం వెళ్ళలేను, ఇది జరిగిపోయిందిగా, ఈ మర్డర్ అటెంప్ట్ ఇది జరిగాక ఇంక భీమవరం వెళ్ళలేము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి. ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 ఇయర్స్ మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం వి మసూన్, దేవదాస్ గారు, లక్ష్మి గారు, నాతోటి స్టూడెంట్స్ అందరూ ఉండి నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇన్స్టిట్యూట్లో ఉండగానే మా మసూన్ గారు ఎవరన్నా వస్తే పరిచయం చేసేవాడు, హోప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇతను డెఫినెట్గా పైకి వస్తాడు. నేను మార్నింగ్ 7 గంటలకు వెళ్ళేవానండి, నైట్ 7-8 అయ్యేది. నాకు అప్పుడు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. నా ఫ్రెండ్సే, నాకు హైదరాబాద్లో ఉన్న నా తెలంగాణ నా ఫ్రెండ్స్, ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు వీళ్ళే, నేను ఈ స్థితిలో ఉంటాను కారణం వీళ్ళు ఎక్కడో వాళ్ళే, నా లోకల్ ఫ్రెండ్స్. నాకు అంటే పుట్టింది భీమవరం, తాతల నుంచి భీమవరం అయినా, మా అల్లుడిది భీమవరం అయినా, అందరిది భీమవరం అయినా కూడా అండి, నేను చాలా చిన్న వయసులో రావటం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ ఆప్యాయతలు తెలంగాణలో గమ్మత్తుగా ఉంటాయండి. నాకు ఇష్టం బాగా. నేను పక్కా లోకల్, నాకు ఇక్కడ వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేను ఇప్పుడే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది. నాకు ఇష్టం ఇక్కడ వాళ్ళ ఇష్టం, ఇక్కడ వాళ్ళ స్నేహం ఇష్టం. నేను శ్రీహరి ఇండస్ట్రీలో రాకముందు ఫ్రెండ్స్ మీ ఇద్దరం అప్పుడు ఇద్దరం ఆర్టిస్టులు అవుతాం కూడా తెలియదు. వాడు బాలనగర్లో ఉండేవాడు శ్రీహరి, నేను శంకరమఠలో ఉన్నాను. అంటే గన్స్ పిచ్చి విషయం మాట్లాడితే, ఆ గన్ షూటింగ్ అనేది మీరు పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి నేర్చుకున్నారా సంథింగ్ కదా? లేదండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయిపోయాక మద్రాసు వెళ్ళాం 85లో. ఆ 80స్లో వచ్చిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదని గుర్తుపెట్టుకుని మీరు. 80స్లో వచ్చిన 10 ఏళ్ళు ఎవరైనా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్, ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎవరి సన్ వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను కూడా అలాగే, ఆయన అంటే చాలా, చిరంజీవి గారు అంటే పిచ్చి ఒక విధంగా ఆయన. అలా వచ్చినప్పుడు దత్తు అని మేము బ్యాచులర్స్ వేషాల కోసం వెతుక్కుంటుంటే
దత్తు అని కెమెరామెన్ ఉన్నాడు. అవును. అతను చిరంజీవి గారి ఇంట్లో బాగా వాళ్ళ దత్తు గారి బ్రదరు చిరంజీవి గారు రూమ్మేట్స్ క్లాస్మేట్స్ సంథింగ్ అలాంటిది ఉండేది. తను పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. ఈ దత్తు నా దగ్గరికి వచ్చేవాడు. అంటే ఒక ఏరియా కదా, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు ఇలా ఉండేది. అలా ఒకసారి నాగబాబు పరిచయం చేశాడు. ఫస్ట్ వెంటనే నాగబాబు పరిచయం చేశాడు. నాగబాబు పరిచయం చేసిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఇద్దరు అన్నదమ్ములాగే ఉంటారు నాగబాబు నేను. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పని ఉండేది కాదు, నాగబాబు గారికి కూడా. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి రైఫిల్ క్లబ్లో మెంబర్షిప్ ఉండేది ఎక్కడ మద్రాసులో. ఓకే. మనకు ఆల్రెడీ మనకు పిచ్చి ఉంది. ఆయన దగ్గరికి ఆయన త్వరగా అట్రాక్ట్ అయిపోయినానికి. నాకు నాగబాబు ఫ్రెండ్ అయినా కూడా నాగబాబుకి నాకు 2-3 ఏళ్ళ తేడా ఉంటుంది. పవన్ గారికి నాకన్నా బాగా చిన్నోడు ఉంటాడు. త్వరగా అట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఆయన దగ్గర బొమ్మ గన్స్ అని ఒరిజినల్ ఉండేది అనుకో, ఒరిజినల్ కూడా ఉండేది. ఎందుకంటే రైఫిల్ క్లబ్కి శివాజీ వస్తావా అంటే ఇద్దరం కలిసి మారుతి కార్ ఏదో ఉండేది వాళ్ళ అన్నయ్య గారిది, దాంట్లో కలిసి రైఫిల్ క్లబ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకు ఉంది కాబట్టి లైసెన్స్, ఆయన బుల్లెట్లో ఇచ్చేవారు, ఆయన షూట్ చేసేవాడు, చాలా బాగా షూట్ చేసేవాడు, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి ఇంక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మనకి. ఏ అంటే గన్ను, ఆయనకి గన్స్ అంటే ఇష్టం నాకు తెలిసి. ఎందుకంటే సినిమాల్లో కూడా కంపల్సరీ సాంగుల్లో కూడా గన్స్ వాడతాడు ఆయన. అది నాకు ఉండేవాడు. త్వరగా ఆయనతో నేను అడిగేసాను, నన్ను తీసుకెళ్ళవాలి. అలా 2-3 సార్లు ఆయనతో వెళ్ళటం జరిగింది. అలాగే హనీ హౌస్ అని ఉండేది అక్కడ. ఏంటండి? హనీ హౌస్ అని చిరంజీవి గారికి ఉండేది మద్రాసులో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉండేది. అక్కడ కూడా ఇప్పుడు నీకు బొమ్మ తుపాకీలు అయ్యి తీసుకుని నేను కళ్యాణ్ గారు ఇప్పటికీ ఉంటుందా ఆ క్లోజ్నెస్ మీ ఇద్దరికి? లేదు. ఓకే ఓకే. చాలా రోజులు ఈ మధ్యన ఒకసారి కలిసి లేదు. ఉంది. అది ఎలా మర్చిపోతానండి అది. అదే లేదు.